హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం ఒక్క చుక్క నూనె కూడా లేకుండా చేసుకునే ఒక టేస్టీ ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ఇదైతే మా వారి ఫేవరెట్ రెసిపీ అండి. మేమైతే ఎక్కువగా డిన్నర్లో చేసుకుంటాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, నైట్ డిన్నర్గా అయినా చేసుకోవచ్చు. వేడిగా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇది చేసుకోవడానికి టైం కూడా ఎక్కువేం పట్టదండి, చాలా త్వరగానే చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర మీకు వేగితే కమ్మటి వాసన వస్తుంది, అలా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే కొంచెం తక్కువలో పెట్టి వేయించుకోవాలి. మనం నూనె వేయట్లేదు కదా, ఫ్లేమ్ ఎక్కువ పెట్టేశారంటే మాడిపోతాయి. ఉల్లిపాయలు ఎలాగో తడి ఉంటుంది కాబట్టి ఆ తడితోనే ఉల్లిపాయలు వేగిపోతాయి. ఒకవేళ మీకు ఉల్లిపాయలు వేయిస్తున్నప్పుడు అడుగు పట్టుకుంటుంది అనిపిస్తే కొంచెం నీళ్లు 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసేసి, ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం నూనె వేయట్లేదు కాబట్టి నూనె ప్లేస్లో కొంచెం కావాల్సినప్పుడల్లా కొంచెం నీళ్లు పోసుకుంటూ వేయించుకుంటే మీకు మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను. మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. ఇంకా ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసేసుకుని ఈ క్యారెట్ని పచ్చి బఠానీని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి ఆయిల్ లేని ఫుడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మసాలాలు తక్కువ మసాలాలతో, ఆయిల్ లేకుండా కొంచెం లైట్గా సాత్విక్ ఫుడ్ అంటారు కదా, అలాంటి లైట్ ఫుడ్ అప్పుడప్పుడు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ కూరగాయ ముక్కలు అడుగు పట్టుకుంటున్నాయి అనిపించినప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ వేయించుకోవాలి. 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు పోసుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు పోసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేశారంటే ఈ కూరగాయలు కొంచెం లైట్గా మెత్తబెడితే సరిపోతుంది. ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఇద్దరికి సరిపడా చేస్తున్నాను, ఇదైతే ఇద్దరికి సరిపోతుంది. 2 కప్పుల నీళ్లు పోసేసి మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. నేనైతే రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. మీరు మామూలు ఓట్స్ తీసుకుంటున్నట్లయితే నీళ్ళు 1.5 కప్ పోసుకోండి. నేను రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ పడతాయి. 2 కప్పుల వరకు పోసుకోవాలి. అదే మామూలు ఓట్స్ అయితే 1.5 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ ఓట్స్ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి బాగా దగ్గరగా ఉడికిపోయింది కదా, నీళ్ళు కూడా ఆవిరైపోయాయి. ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మిరియాల పొడి అయితే ఖచ్చితంగా వేసుకోండి, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. బాగా కలిపేసుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి, మరి గట్టిగా ఉడికించేయద్దు. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే అసలు టేస్ట్ ఎంత బాగుంటుందోనండి. మనం నూనె వేయలేదని కూడా అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ వేడిగానే తినాలి. మేమైతే ఈ ఓట్స్ ఉప్మాని ఎక్కువగా డిన్నర్లోకి చేసుకుంటాము. నేను చివరిలో కొంచెం పెరుగు కూడా వేసుకొని తింటానండి. ఇందులో చివరిలో కొంచెం వేడి తగ్గిన తర్వాత పెరుగు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.